మిత్రులారా, నిన్న ఈటెల రాజేంద్ర గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈటెల రాజేంద్ర గారు, మీరు మాట్లాడిన భాష ఏంది? అసలు మీకు తలకాయ ఉందా, తలకాయ లేదా? మీరు మాట్లాడుతున్న భాష ఏంది? మీ స్థాయికి మీరు మాట్లాడే భాష మిమ్మల్ని పెంచదు. అర్థమవుతుందా? ఈ రాష్ట్రంలో నిన్న మీరు మాట్లాడిన వీడియో భాష చూసి తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. అర్థమైంది? మిమ్మల్ని కేసీఆర్ గారు మంత్రివర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి మెడలు పెట్టి బయటికి గెంటాడు. ఎందుకు గెంటాడు? ఎసైన్ భూమి ఆక్రమించుకున్నావని. పేద వెనకబడ్డ తరగతుల ఎసైన్ భూమిని నువ్వు ఆక్రమించుకున్నావని ఆ రోజు నిరూపించి ఆ భూమి తిరిగి ప్రభుత్వం తీసుకున్న రోజు నువ్వు ముక్కు నేలకు రాసావా? తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పావా? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నేను తెలంగాణ ప్రాంత ఎంపీని, నేను అడిగే హక్కు ఉంది, 100% హక్కు ఉంది. ప్రజల తరపున ఎంపీ అనే వ్యక్తి మాట్లాడాలి, మేము కాదంటలేదు. కానీ మాట్లాడే విధానం ఏంది? మీరు మాట్లాడుతున్న భాష ఏంది? అధికారులు ఒరే నా కొడకల్లారా, ముఖ్యమంత్రి ఏమ్రా, తెలివి ఉందా? సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఒక ఎంపీ మాట్లాడాల్సిన భాష అది, ఒక ఎంపీ మాట్లాడాల్సిన మాటలావి. చిచి. ఆ రోజు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు, రాజేందర్ తలక ఎక్కడ పెట్టుకుంటాం అని అడిగాడు. ఈ రోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, రాజేందర్ నీకు తలకాయ ఉందా? అసలు నీకు తలకాయ ఉందా రాజేందర్ అని అడుగుతున్నాడు. ప్రభుత్వ పాలసీ అన్నప్పుడు ఏదైనా నోటీస్ పంపించినప్పుడు ఎంఆర్ఓ కాబట్టి నోటీస్ ఎవరు పంపిస్తారు? ఎంఆర్ఓ ఆర్డీలే పంపిస్తారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ అధికారులు వాళ్ళే ఉంటారు. అధికారం రాజకీయ పార్టీల మధ్య మారుతుంది, అధికారులు మారరు, అధికారులు వాళ్ళే ఉంటారు. నీకు ఆ తెలివి లేకపోయా? నువ్వు సన్నాసి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నావు. నీకు ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తిడితే నీకు అధ్యక్ష పదవి ఇవ్వరు. ఈటెల రాజేంద్ర గారు, మీకు చెప్తున్నాము, మీరు అధ్యక్ష పదవి, బీజేపీలో అధ్యక్ష పదవి పెట్టి మీరు మాటల్లో పోటీ పడాలంటే అసలు మీ భావజాలానికి సంబంధం లేని పార్టీ అది. నువ్వు ఒక ప్రాంతీయ పార్టీలో పనిచేసిన వ్యక్తివి, ఒక నక్సల్ భావజాలంలో పనిచేసిన వ్యక్తివి, ఒక పీడీఎస్లో పనిచేసిన వ్యక్తివి. అలాంటి వ్యక్తివి ఈ రోజు బీజేపీ పార్టీలో నువ్వు నువ్వు ఒదగలేవు. నీ భాష ప్రజలు అసహించుకునే భాష. ఇది ప్రజా నాయకుడికి తగని భాష. తెలంగాణ ప్రజలే కాదు, మల్కాజ్గిరి ప్రజలుగా, మల్కాజ్గిరి ఓటర్గా నాకే సిగ్గు అనిపిస్తుంది నీ భాష ఇంటే. ఒక రాజకీయ నాయకుడిగా సిగ్గు అనిపిస్తుంది నీ భాష ఇంటే. ఈ సిగ్గులేని భాష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైనా సంయమనంతో మాట్లాడాలి. ఒక సీనియర్ నాయకుడు అయింది, సీనియర్ పొలిటీషియన్వి, అసెంబ్లీలో ఉండి మంత్రిగా చేసి ఎంపీగా ఉండి నువ్వు ముఖ్యమంత్రి గారి పట్ల మాట్లాడే భాష సభ్య సమాజం అంగీకరిస్తుందా? ఆ భాష ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాదు, తెలంగాణ ప్రజలు అసహించుకున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడిన పదజాలం చాలా అసభ్యకరం, అభ్యంతరకరమైన పదజాలం రాజేంద్ర గారు. ఇది తగదు. మీకు మళ్లీ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. నువ్వు గొప్పల కోసం మాట్లాడితే తిప్పలు పడతావు, తిప్పలు పడతావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యని తీవ్రంగా ఖండిస్తుంది. రాజేంద్ర గారి మాటలు చాలా అసహ్యంగా, ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి భాష వాడటానికి చాలా అసభ్యకరంగా ఉంది అని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.